2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. ప్రతి విమెన్ అండి అంటే హోమ్ మేకర్ ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఒక వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనీ రూపంలో ఎలా మార్చుకోవాలి? దీనికి రీప్లేస్మెంట్ పద్ధతి అని చెప్పి వాళ్ళు చేసే పని నార్మల్గా ఎవరితోనో బయట చేయిస్తే ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కేసుకుంటే తెలిసిపోతుంది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నారు, వంట చేసే వాళ్ళకి 8,000, వంట మనిషి ఎవరైనా పెట్టుకున్నామంటే 8,000 పడుతుంది, ఒక 10,000 పడుతుంది. అలా లెక్కేసుకుంటే వాళ్ళు చేసే ప్రతి పనికి ఒక వాల్యూ ఉంటుంది. మన ఇంటికి అంత సేవ్ అవుతుంది. వాళ్ళే లేకపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? మళ్ళీ పిల్లల్ని చూడడానికి ఒక కేర్ టేకర్ని పెడితే, ఇప్పుడు ఫారెన్లో వాళ్ళు నానీస్ అని పెట్టుకుంటారు పిల్లల్ని చూసుకోవడానికి. ఈ ప్లే స్కూల్స్లోను వాటిలో వేయలేక ఇంట్లో నానీస్ అని పెట్టుకుంటే వాళ్ళు పర్ అవర్ ఇంత అని తీసుకుంటారు డబ్బులు. చాలా కష్టమైపోతుంది. నేను ఇప్పుడు మా దగ్గరకు హాస్పిటల్స్లో చాలామంది చూస్తుంటాము, ఇంట్లో ఇద్దరు వర్కింగ్ ఉండి ఫాదర్ని ఆర్ మదర్ ఎవరైనా బెడ్ రెడ్ ఉంటే చూసుకోలేక నర్సుల్ని పెడితే ఆ నర్సులకి నెలకి 20,000-25,000 జీతం ఇవ్వాల్సి వస్తుంది. అలా చూసుకున్నా కూడా చాలా, ఇప్పుడు ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నారు, వైఫ్ ఇంట్లోనే ఉండి చూసుకుంది అంటే చాలా అమౌంట్ సేవ్ అవుతున్నట్టు యాక్చువల్గా. సో అలా రీప్లేస్మెంట్లో వాడు చేసే ప్రతి పనికి ఎంత ఖర్చు పెట్టాలని చూస్తే ఇంట్లో వాళ్ళు చాలా ఎక్కువ సంపాదిస్తున్నట్టు. ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకోవడము, ఇల్లు తుడవడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, చేయించుకోవడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, పోనీ తుడవడం అంటే ఎవరు మనిషిని పెట్టి తుడిపించుకోవడం కూడా కాదు, ఆ సూపర్వైజ్ చేయడము, ఇవి చెయ్యి అని చెప్పడము కూడా ఇట్ ఈస్ బిగ్ మనీ. సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్లో ఉన్నారు, ఖాళీగా ఉన్నారు అనుకుంటారు. ఎన్నో పనులు అవుతాయి కాబట్టే మనకి ఫైనాన్షియల్లీ ఒక స్టెబిలిటీ వస్తుంది. ఇది తెలుసుకోవాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి చెప్తా. ఎవరైనా ఇంట్లో ఉండి ఫైనాన్షియల్గా సంపాదించలేకపోతున్నాను కానీ ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నాను నన్ను గుర్తించట్లేదు అనుకుంటారో వీళ్ళకి ఎక్కడో లక్ష్మీ స్వరూపం అర్థం కావట్లేదు. అంటే ఫైనాన్షియల్లీ డబ్బు అనేది ఎన్ని రకాలుగాను ఉంటుంది. నీకు ఎప్పుడు పిల్లా పాపలతో సంతోషంగా ఉండు, ఓకే, లేకపోతే ఇంటి నిండా నౌకర్లు చాకర్లతో చల్లగా ఉండు, ఈ టైప్లో చెప్తుంటారు సామెతలు. నేను చాలామందిని చూశాను, ఇంట్లో నౌకర్లు ఉండడం ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది. నిజంగా డబ్బు ఉండడము అంటే చప్పట్లు కొడితే రాజుగారు ఎస్ చిత్తం రాజా అని చెప్పి వస్తారు చూసారా, అట్లాగా డబ్బు ఉంది అంటే అర్థము నీ కింద చేసేవాళ్ళు ఉన్నారు అని అర్థం. నీ కింద నీ కోసం చేసి పెట్టేవాళ్ళు, నువ్వు కదిలితే నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు అనడమే డబ్బు. సమృద్ధిగా నీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, నీకు సహాయం చేయడము, ప్రతిదీ కన్వర్ట్స్ ఇంటూ మనీ. ప్రతి పని కూడా డబ్బులాకే వస్తుంది. నువ్వేం పని చేయట్లేదు ఇంట్లో, చేసింది వంట మాత్రానికే అని చెప్పి అంటారు కదా. నో, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. ఈ మధ్య లాలో కూడా మనకి అట్లాగా ఫండ్ ఇవ్వాలి, ఇంట్లో పనిచేస్తున్న భార్యకి మినిమం జీతం అంటూ ఇవ్వాలి అని ఒకటి స్టార్ట్ చేశారు. అవును, మినిమం ఒక జీతం అంటూ ఉండాలి, లేకపోతే వాళ్ళు కష్టపడుతున్న దానికి ఒక వాల్యూ ఉండదు ఇంట్లో అనేటట్టుగా. నేను ఆ లెక్కలు కూడా పక్కన పెట్టేస్తా అంట. అవి కూడా వద్దు. సిన్సియర్గా ఏ హస్బెండ్ అయినా ఆర్ ఏ కుటుంబం అయినా తల్లి చేసే పనికి రీప్లేస్మెంట్ ఉండదు. తల్లి చేసే పని వాళ్ళకి అసలు నో రీప్లేస్మెంట్ విత్ మనీ. ఓన్లీ గ్రాటిట్యూడ్, సరెండర్ అయిపోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. కొంతమంది యాజ్ ఏ చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు, సపోజ్ వాళ్ళు ఏ బీటెక్కో ఎంటెక్కో చేశారు కానీ పిల్లల కోసం ఇంట్లోనే ఉండిపోయి అట్లా చేస్తే వాళ్ళ బీటెక్ ఎంటెక్ నార్మల్ శాలరీ ఒక 80,000 to 1 lakh శాలరీ వాళ్ళు నీకోసం దారబోస్తున్నట్టే అది. సో అందుకని ఇంట్లో ఉండిపోవడము అంటే ఫైనాన్షియల్గా లేదు, వాళ్ళు ఏమీ సంపాదించట్లేదు బయట నుంచి అంటే అర్థం చాలా సంపాదన మనకి సేవ్ చేస్తున్నట్టు అని అర్థం. వాళ్ళు ఇంట్లో ఉండి చూసుకోవడం. నేను ఈ విషయము అందరూ ఎవరైతే నా దగ్గరికి లేడీస్ కౌన్సిలింగ్స్కి వస్తారో, క్లాసులకు వస్తారో చెప్తా. దేనికోసం త్యాగం చేస్తున్నావో తెలుసుకో. నేను పిల్లల కోసం ఇంట్లో ఉండిపోయానండి, మా హస్బెండ్ నన్ను ఇట్లా అంటాడండి అంటాను. ఏదో ఒక రోజు ఆ పాయింట్కి వస్తారు. సో అందుకని పిల్లలు కనే ముందే ప్లానింగ్ చెయ్యండి. డబ్బులు ఏంటి పరిస్థితి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి, రేపు పొద్దున నేను ఫ్యామిలీ కోసం నేను ఉద్యోగం మానేస్తే ఏదో రోజు ఎందుకు మానేసావు చేసుకోపో అంటే అప్పుడు నువ్వు 5 ఏళ్ళు గ్యాప్ ఉండి వెంటనే జాబ్ రాదు. సో ఆల్వేస్ ప్లాన్. ప్రతి ఉమెన్ లైఫ్లో ఈ ఫేజ్ ఉంటుంది అని గుర్తించండి.
నువ్వు ఎంత బాగా చదువుకున్నా ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 2-3 ఇయర్స్ బ్రేక్ అయిపోతారు. పోనీ 2-3 ఇయర్స్ కూడా కాదు, మీరు మరీ పెట్టుకుంటే 6 మంత్సే అనుకుందాం. 6 మంత్స్ నీ ఫైనాన్సెస్ ఏంటి ప్లాన్ తప్పులేదు అందులో, అది దుర్మార్గం కాదు. ప్లీజ్ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్. డబ్బు ప్లాన్ చేసుకోవాలి. సో ప్రతి మహిళ ఆ స్టేజ్ వస్తుంది, మ్యారేజ్ అవ్వకముందు 6 మంత్స్ నేను బ్రేక్ తీసుకుంటే ఏంటి పరిస్థితి, ఒక 9 మంత్స్ నేను మెటర్నిటీ లీవ్ పెడితే ఏంటి పరిస్థితి, దానికి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అవగాహన ఉండాలి. అండ్ పిల్లల కోసం త్యాగం చేయొద్దు, ఫ్యామిలీ కోసం ఉద్యోగాలు మానద్దు. బట్ ఏదో రోజు ఆ స్థితి వస్తుంది కదా, అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, దానికి ఈజీ టెక్నిక్ చెప్తా. జాబ్ మానినా సంపాదన మానద్దు, ఏదో ఒక రూపంలో దాన్ని లెర్న్ చేస్తూ ఉండండి. మీరున్న ఫీల్డ్, సపోజ్ మీరు బీటెక్ అండ్ ఒక సాఫ్ట్వేర్ బ్రేక్ తీసుకున్నారు ఒక 5-6 ఇయర్స్ పిల్లల కోసం. ఆ 5-6 ఇయర్స్ కూడా డైలీ 1 అవర్ ఏదో ఒకటి నేర్చుకోండి, మీ ఫీల్డ్తో టచ్లో ఉండండి. బికాస్ సమ్డే పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు, మళ్ళీ స్టార్టింగ్ బ్యాక్ 0 అయిపోతారు. అండ్ అక్కడ వచ్చే రిగ్రెట్, నేను అన్నీ మానేశాను, మా ఫ్యామిలీ కోసం చేశా, పిల్లల కోసం చేశా, మా ఆయన ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేని స్థితికి వెళ్ళొద్దు. అందుకని ప్లాన్ దట్. మీ స్కిల్ని వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్, మీకు డ్యాన్స్, అందులో విమెన్కి బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్స్ వస్తాయండి. డ్యాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, సమ్ యోగా ఉంటుంది, ఏదో ఒకటి. డోంట్ లీవ్ దట్. అదంతా మనీయే, దట్ ఈస్ ఆల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మనీ. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను, మీరు ఈ టైంలో మానసికంగా ఆధారపడిపోవద్దు, మెంటల్ డిపెండెన్స్లోకి వెళ్ళొద్దు. నేను ఉద్యోగం చెయ్యట్లేదు కాబట్టి మా ఆయన నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలనే స్థితికి వెళ్ళవద్దు. డోంట్ డిపెండ్ మెంటల్లీ ఆన్ సమ్వన్. నీకు డబ్బులు లేవు, బ్రెడ్ ప్యాకెట్ తిందాం, ఒక బ్రెడ్ తిని బతుకుతాం, కానీ మానసికంగా ఎవరి మీద ఆధారపడిపోతామో అప్పుడు నీకు విలువ లేనట్టు. విలువ ఈజ్ అగైన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మనీ. నీకు మనీ లేకపోతే గౌరవం రాదు. అలా లేకుండా మగవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చే కుటుంబాలు ఉన్నాయి ఖచ్చితంగా. నా భార్య నాకు చాలా చేసి పెడుతుంది, తన ఇంట్లో ఉంది కాబట్టి నా పరిస్థితులు నడుస్తుందని నమ్మిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అలా కాకుండా కొంతమంది గొడవలు పెట్టుకుంటారు చూసారా, సో దట్ ఈస్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మనీ. సో ఇంట్లో మహిళ చేసే ప్రతి పని ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మనీ. స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే, ఎవరైనా లేడీ ఉంటే, నేను చెప్తాను కాబట్టి చెప్తున్నాను, మీ మణిపుర లక్ష్మీదేవి స్వరూపము మణిపుర నుంచే మొదలవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ యువర్ బేసిక్స్. మణిపుర దగ్గర యాక్టివేట్ చేయడం స్టార్ట్ చేయండి, రమ్మని వైబ్రేట్ చేయండి. ఆ వైబ్రేట్ చేసిన దాంతో మీ లైఫ్లో డబ్బు కోసం ఆలోచించండి. లక్ష్మీదేవి మణిపుర యాక్టివేట్ అయిన ప్రతి మహిళ దగ్గరికి వస్తుంది. ఇది లాజిక్. ఎవరికైనా అట్లా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే మన కౌళ సూర్య సాధనలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాము. అందులో మనకి కౌళ సూర్య స్వశక్తి సంధానంలో మణిపురలో సూర్యగోళాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా నేర్పిస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్కోర్స్ నెంబర్ ఇస్తారు, జాయిన్ అవ్వచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. మైండ్ ఒక స్టేబుల్ సిచ్యువేషన్కి వస్తుంది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్ క్లాస్? ఈ ఆగస్ట్ 31 మనకి 8th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కౌళ సూర్య సాధన ఎంతోమంది బెనిఫిట్ పొందుతున్నారు. జస్ట్ యాజ్ ఎ ప్రాక్టీస్ లాగా ఆ 5 days చేసి వదిలేయడం కాకుండా 41 days సాధన లాగా చేస్తే డెఫినెట్లీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్సెస్ పొందుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.